నెల్లూరు అభివృద్ధి తన విజన్ అన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు సిటీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న నారాయణ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఎన్నడూ లేని రీతిలో నెల్లూరు అభివృద్ధికి 5,263 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని, సిటీ రూపురేఖలనే మార్చామన్నారు నారాయణ. చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలు మన నెల్లూరు తీసుకుంటే, నెల్లూరు సిటీ తీసుకుంటే 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లో ఈరోజు నెల్లూరు టౌన్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు 5,200 కోట్ల రూపాయలు ఇచ్చారు. 5,200 కోట్ల రూపాయలు. నేను గర్వంగా చెప్తున్నా, నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఒక పేద కుటుంబం నుంచి మంత్రి అయినందుకు నెల్లూరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అడిగి 5,200 కోట్లు తెచ్చారు. స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ జిల్లా నుంచి పరిపాలించారు. వాళ్ళందరూ కలిసి కూడా 5,200 కోట్లు తేలా, అందరూ కలిసి కూడా నెల్లూరు టౌన్కి 5,200 కోట్లు తేలా నేనే తెచ్చా. అందుకే ఓటు అడిగే హక్కు మాకే ఉంది, ఎవరికి లేదు. వాళ్ళెవరికి ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకు వాళ్ళు తేలేదు చెప్పి మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు తేలేకపోయారో మాట్లాడి చెప్పాలి. ఈరోజు నెల్లూరులో 48,000 హౌస్ నిరుపేదల కోసం బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రతి పేద మహిళకి, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో టేకప్ చేశాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ 550 కోట్లతో, డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ 550 కోట్లతో. ఈ చిన్న ప్రాజెక్టులు కాదు. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నెల్లూరు జరుగుతున్నాయి. ప్రజలందరినీ నేను అడిగేది, నెల్లూరు ప్రజలందరినీ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సింది కోరుకుంటున్నాను.